ఏపీలో టీడీపీ నేతల విధ్వంసం పరాకాష్ఠకు చేరింది. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో రెచ్చిపోయారు టీడీపీ నేతలు. కేవీపల్లి మండలం మహల్ క్రాస్లో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరురాలు పద్మజ ఇంటిని నేలమట్టం చేశారు టీడీపీ నేతలు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయానికి అదనంగా మరో 15 లక్షలు పెట్టి సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటోంది పద్మజ కుటుంబం. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పద్మజ కుటుంబం పనిచేసిందన్న కక్షతో జేసీబీలు ట్రాక్టర్లతో ఇంటిని కూల్చేశారు టీడీపీ నేతలు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, సో ఏంటి కూల్చివేయడానికి ఇంకా ఏది అడ్డు కాదన్నట్టుగా వెళ్తోంది. సో ఇళ్ళు కూడా కూల్చివేస్తున్నారు జేసీబీలతో. ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్ ఏంటి? మరి ఏపీ మొత్తం కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ సానుభూతి మీద దాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారం వచ్చిన తర్వాత దాదాపు నెల కావస్తున్న ఇంకా అవి లాగడాలు కూడా తగ్గడం లేదు. ఎక్కడ కూడా ప్రతిరోజు కూడా నిత్యం ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి మీద దాడులు జరుగుతున్నాయి. మరొక వాళ్ళ ఆస్తుల మీద కూడా రౌడీ ముఖాలు కూడా దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఈరోజు పొంగునూరులోని షటిల్ కోర్టును కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. కోట్ల రూపాయల ఆస్తులు కూడా నాగమట్టం చేసిన పరిస్థితి ఉంది. తాజాగా మరోపక్క నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులోని కేవీ పల్లిలోని మహల్ వీధిలో ఉన్న పద్మజ నివాస గృహాన్ని కూడా అక్కడున్న తెలుగు రౌడీ ముఖాలు నేలమట్టం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. జేసీబీలు ట్రాక్టర్లతో వచ్చి ఆ ఇంటిని పూర్తిగా నేలమట్టం చేశారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాగా ప్రభుత్వం కూడా దాదాపు నివాసానికి అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మరో 15 లక్షలు ఫ్యామిలీ మొత్తం కూడా వేసుకొని అక్కడ తమకి నివాస యోజన ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిగా ఎన్నికల్లో ప్రచారం చేశారు వాళ్ళ భర్త సుధాకర్ అనే ఉద్దేశంతో వాళ్ళ ఇల్లు నివాసం ఈ రోజు ఉదయం కూడా దాదాపు 100 నుంచి 200 మంది తెలుగు రౌడీలు అక్కడికి చేరుకుని దరిదాపుల్లో కూడా ఎవరు రానికుండా భయభ్రాంతులకు గురి చేసి మీడియాని ఎవరికి కూడా దగ్గర రానికుండా దగ్గరున్న ఆ ఇల్లును కూడా పూర్తిగా కూల్చివేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు సీఎం అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఎన్నికల్లో ప్రచారం చేశారో, ఎవరైతే వాళ్ళకు ప్రత్యర్థులుగా ఉన్నారో, ఓటు వేయలేదో వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ భారీ ఎత్తున భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఉంది. ఈ రోజు జరిగిన ఈ ఘటన అక్కడున్న ప్రజలను కూడా పూర్తిగా దిగ్భ్రాంతి గురి చేసింది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి, ప్రజలకు మేలు చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని ఆలోచించిన ప్రజలకి ఇక్కడ మాత్రం తెలుగు దేశం ప్రభుత్వం ఏర్పాటు చేసి కూటమి వచ్చిన తర్వాత అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడమే నేరంగా పరిగణించిన వాళ్ళు దాడులు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఇప్పటికే గతంలో మనం చూసాం, చంద్రగిరిలో కూడా నివాస గృహాన్ని పూర్తిగా దగ్నం చేశారు, దగ్గరుండి పగలగొట్టించారు నాని. అదేవిధంగా ఇప్పుడు పొంగునూరులో ఒక షటిల్ కోర్టును ధ్వంసం చేశారు. నేడు ఒక మహిళని కూడా చూడకుండా ఆ ఇంటిని పూర్తిగా నేలమట్టం చేయడం అనేది అక్కడ ప్రజల్ని తీవ్ర కలిసివేస్తున్న పరిస్థితి ఉంది. మరో పక్క దరిదాపుల్లో కూడా ఎవరు మీడియాని కావచ్చు, పోలీసు వాళ్ళు కానీ ఎవరు కూడా దరిదాపుల్లోకి రానివ్వడం లేదు. పోలీసులు కూడా చూస్తూ ఉండిపోయే పరిస్థితి నెలకొంది. దరిదాపుల్లో కూడా పోయే పరిస్థితి లేదంటే ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. దీని మీద ఒక స్పష్టమైన సీఎం కూడా ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ప్రజలకి మేలు చేసే విధంగా ఉండాలి కానీ ప్రభుత్వం పగబట్టి కక్ష సాధింపు చర్యలు చేపట్టకూడదని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది.